ఒక ఉత్తమ దర్శకుడు శేఖర్ కమల, ఒక మంచి నిర్మాత దిల్ రాజు గారి కలయికతో వస్తున్న ఫిదాతో నేను 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటే పోయిన సంవత్సరం జూన్ 25 తారీఖున నా పుట్టినరోజు నాడు శేఖర్ గారు ఫోన్ చేసి, సాయిచంద్ గారు మీరు నా సినిమాలో యాక్ట్ చేస్తారా అన్నారు. నేను అన్నాను, సార్ నాది 25 సంవత్సరాలు అయిపోయి నేను యాక్ట్ చేసి, మళ్ళీ మీరు అంటే ఈ తరంలో నాకు ఇష్టమైన దర్శకులు మీరు అడుగుతుంటే టెంప్టింగ్గా ఉంది అన్న. అంటే మీరు చాలా మంచి క్యారెక్టర్ మీరు వేస్తే బాగుంటుంది, ఫాదర్ క్యారెక్టర్ ఇది అన్నారు. తండ్రి క్యారెక్టర్ అనగానే ఒక్కసారి నేను నీరు గారిపోయా. సార్ నేను వేసిన వేషాల్లో నేను తండ్రి వేషం ఎప్పుడు వేయలేదు. అసలు నా జీవితంలో నేను తండ్రి కాదు, నాకు పెళ్ళి పెటాకులు లేవు, నాకు పిల్ల జల్ల లేరు, తండ్రి పాత్ర ఇలా పోషించాను సార్ అంటే, కాదు వేస్తే బాగుంటుంది, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి కథ చెప్తానన్నాడు. నాకు నిజంగా శేఖర్ గారి ఆ సంస్కారానికి ముగ్ధుడిని అయిపోయాను. తను ఒక ప్రముఖ దర్శకుడు, మా ఇంటికి వచ్చి నాకు కథ చెప్తాననేటప్పటికీ నాకు నిజంగా చాలా ముచ్చటేసింది అన్నమాట. అట్లా కాదు సార్, నేను ఇది డైరెక్టర్స్ మీడియా నమ్మిన కుటుంబం నుంచి వచ్చాను, నేనే మీ దగ్గరికి వస్తాను రేపు అన్నాను. మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళాను, కథ చెప్పారు, నిజంగా చాలా బాగుంది. మరి ఆ తండ్రి పాత్ర ఎవరికండి అంటే సాయి పల్లవికి అన్నారు. సాయి పల్లవి అంటే నేను నిజంగా 25 ఏళ్ళ నుంచి సినిమాకు దూరంగా ఉండడం వల్ల నాకు సాయి పల్లవి తర్వాత ప్రేమ ఈ సినిమాల గురించి అంత తెలీదు. సరే అనుకున్నాను. ఆ మాటలు అన్న తర్వాత శేఖర్ గారిని చూసిన తర్వాత, ఆ మాటలు మాట్లాడే ఆ విధానం చూసిన తర్వాత నిజంగా మానవత్వం పరిమళించిన మంచి మనిషిని చూసినట్టు అనిపించింది. ఆ కుటుంబమే అంటే శేఖర్ గారే కాదు, ఆ కుటుంబమే చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ తండ్రిదండ్రులు అందరూ అనమాట, ఆ పిల్లలు, తర్వాత వాళ్ళ సోదరమణులు అందరినీ చూసినా కూడా ఈ కాలంలో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది అది. తర్వాత నేను మా ఇంటికి వచ్చిన తర్వాత మా మేనకోడలు అడిగింది, ఏంటి వేషం అంటే, ఇలా తండ్రి వేషం అంటామా మరి అంటే, ఎవరికంటే సాయి పల్లవికే. సాయి పల్లవి అని ఫోటో చూపించింది. వావ్, ఈ పిల్లక నేను తండ్రిని వేస్తుంది, యాహో, తప్పకుండా ఈ వేషం ఎవరికి వెళ్ళకూడదు, నేనే వేయాలనుకున్నాను. వరుణ్ అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏ భేషజం లేదు ఆ మనిషి. తను వరుణ్ పెద్దనాన్నగారు చిరంజీవి గారితో నేను 30 ఏళ్ల క్రితం మంచుపల్లికి సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వరుణ్తో చేయడం అంటే, చిరంజీవి గారితో చేస్తుంటే మా మంచుపల్లికి సమయంలో మొత్తం షూటింగ్ చేస్తున్నట్టు ఉండేది కాదు, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, పిక్నిక్లో ఉన్నట్టు అంతా. అంటే చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఆయన, అందరితో కలుపుగోలుతనంగా ఉన్నాడు. ఆ లక్షణాలే మళ్ళీ ఈ సినిమాలో నేను వరుణ్లో చూశాను. నిజంగా వరుణ్ చాలా అంటే ఎంత కలుపుగోలుగా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా అందరితో కలుపుగోలుగా చేశాడు. చాలా బాగుంది వరుణ్తో వర్క్ చేయడం.